నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. గాలివీటి రోడ్ లో రింగ్ రోడ్డు దగ్గర ముబారక్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళని ప్రభుత్వ హాస్పిటల్ కి పోలీసు వారు తరలించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోతున్నాం. ఏం జరిగిందమ్మా మీ అబ్బాయికి? యాక్సిడెంట్ అయింది మేడం. నా బిడ్డకు చనిపోయినాడు. ఎక్కడ? రింగ్ రోడ్ కదా మేడం, గాలి రోడ్డున. మా పాలమాల పిల్లడు ఒకడు, పనేపల్లి పిల్లడు ఒకడు, ముగ్గురు వస్తున్నారు మేము అక్కడి నుంచి. ఎవరెవరు వెళ్తున్నారు? ముగ్గురు వెళ్తున్నారు మేడం. ముగ్గురు ఎవరెవరు వెళ్తున్నారు? ఒకే ఊరోళ్ళేనా? లే, పాలన పిల్లడు ఒకడు, మూడు రోజులు ముగ్గురు. వాళ్ళు ముగ్గురు పోతున్నారు. హైదరాబాద్ బెంగళూరు పోతున్నారు పని లేకని. ఆ పనిలే నా బిడ్డ నాకు చెప్పినాడు, మా నువ్వు మీ నాయన ఒప్పిమ్మా, మీ నాయన ఒప్పిమ్మా అన్నాడు. నా మోని నేను ఒప్పించిన. సరేలే నాయన అన్నాడు. స్కూల్ కాలేజీ అంటే కాలేజీ 3 నెలలు లేదట్లేబ్బా అని చెప్పి నేను మా అంటే అనుకో. మా అంటే సరేలే నాయన నీ ఇష్టం లే పో అని చెప్పి అయిపోయినాడు. మీ ఆయన ఆర్డర్ చేయాలి కదా నాయన అంటే, సరేలే మా నాన్న ఆర్డర్ నాకు ఇచ్చాను ఆర్డరు, నేను పోతానమ్మా అని చెప్పి చికెన్ మటన్ చేసిన మేడం. నిన్న తిని నా బిడ్డ ఎలా అంతే మేడం. నాకు వచ్చే 7:30 6:30 అటెండ్ చేసాడు. మళ్ళీ వచ్చే 8 అన్నంతగా మళ్ళీ తెలిసి మాకు చనిపోయాడని. మళ్ళీ అటెండ్ కాకలు పట్టుకుని వచ్చేసినాం మేడం. మేము ఏం చేయాలో ఏం పడ మేడం, నా బిడ్డ చనిపోయాడు. ఏం న్యాయం జరుగుతుందో ఏం పడ. వాళ్ళ నాన్న ఒక చంపేసినారో ఏం పడ, ఏమో నాకు దిక్కులేదు మేడం. నాకు మీకు ఎవరిపైన అనుమానం ఉందా? మాకు ఎవరి మీద అనుమానం లేదు మేడం. అనుమానమే లేదు మాకు, ఎవరి మీద అనుమానం లేదు. మీ అబ్బాయా? నా కొడుకు. ఏం జరిగింది చెప్పండి. ఏం జరగలే, వచ్చినాడు ఏదైతే పోతాను బెంగళూరుకు. నాకు బస్ స్టాప్ లో వదిలేసి వచ్చారని పిల్లలు దొడుకొని పోతాను అన్నాడు. ఎవరు అంటే పలానా వాళ్ళు వదిలేస్తారులే అన్నాడు. పోయిన ఒక అర్ధ గంటకు మళ్ళీ అప్పుడే చనిపోయినాడని. చనిపోయినాడల్లా యాక్సిడెంట్ అయినది అన్నారు. మేము పరిగెత్తి వచ్చాను ఇక్కడ అప్పటికే కాలం అయిపోయినాడు. మీకు సంతానం ఎంతమంది? 2 కుమారులమ్మా, పెద్ద కొడుకు అంతేమ్మా. మేము పేదవాళ్ళమే. బాబు ఏమన్నా చదువుకున్నాడా? ఇంటర్ వరకు చదివినాడు, డిగ్రీ వరకు చదివినాడమ్మా. ఏ కాలేజీ? ఏ కాలేజీ నాకైతే చదువు రాదమ్మా. ఇది రావిచీట్లోనే నేను అది ఇంకేమన్నా ప్రభుత్వం తరఫున ఏం పని చేస్తారు? మేము వ్యవసాయం కూలి పనులు చేసేదాన్ని, వ్యవసాయం చేసుకున్నాం. కూలి పని చేసుకొని మీ జీవనాధారం మీకేం కావాలనుకుంటాను? ఏమి ఇచ్చారు గవర్నమెంట్ తరఫున ఏదో ఇచ్చి ఇవ్వచ్చు, లేదంటే లేదు. గవర్నమెంట్ తరఫున సాయం చేయొచ్చే మంచి.